హలో ఆల్, వెల్కమ్ టు అత్తమ్మ చేతి వంట. అందరు ఎట్లా ఉన్నారు, బాగున్నారా? ఈరోజైతే నేను వెజ్ బిర్యానీ చేస్తున్నాను అనమాట. సో అది ఎట్లా చేయాలో చూపిస్తాను మీకు. అండ్ ఇవైతే ఫస్ట్ తీసి పెట్టుకున్నా. కట్ చేసిన తర్వాత నేను ఏవేవి ఎంత క్వాంటిటీ వేసినా అని చెప్పేసి మీకు చెప్తా. అండ్ ముందుగా ఈ వీడియో చూసే ముందైతే మీరు వెంటనే వెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇంకా నేను ఇవన్నీ కట్ చేసుకుంటా. ఫస్ట్ కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను క్లియర్గా. కావాల్సినవి బీన్స్, ఆలు, ఇంకా క్యారెట్. ఆలు అయితే 2 పెద్ద ఆలు తీసుకున్నా. మీరు చిన్న అయితే ఒక 3 అన్న 4 అన్న తీసుకోండి. ఇది ఒక 4-5 క్యారెట్స్ తీసుకున్నా. ఇంకా ఆనియన్స్ 2 పెద్ద ఆనియన్స్ కట్ చేసుకున్నా. మీరు చిన్న అయితే 3 తీసుకోండి. అండ్ పన్నీర్ తీసుకున్నా. ఇది జెర్సీది. అండ్ ఇది వచ్చేసి క్యాలీఫ్లవర్ కట్ చేసి పెట్టుకున్నా. వీటిని మనం ఫస్ట్ ఈ బీన్స్, ఈ ఆలు అండ్ ఈ క్యారెట్, ఈ క్యాలీఫ్లవర్ వచ్చేసి మనం వాటర్లో కొంచెం ఒక 5 మినిట్స్ అట్లా బాయిల్ చేసుకోవాలి. సో దానికోసమని నేను గిన్నెలో వాటర్ పెట్టుకున్నా. ఇవి మసలేటప్పుడు ఇవి వేసి జస్ట్ హాఫ్ బాయిల్ చేసి తీసేస్తా. హాఫ్ బాయిల్ చేసి ఫస్ట్ అయితే ఈ 3 వేస్తా. దీంట్లో కొంచెం పురుగులు ఉన్నాయన్నమాట. లాస్ట్లో ఇది వేస్తా. ఫస్ట్ ఈ 3 వేసి తీసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసిన దీంట్లో వేసేసి ఇప్పుడు వేసేస్తున్నా. ఇవి కొంచెం హాఫ్ బాయిల్ అయినాయి అన్నమాట. కొంచెం హాఫ్ బాయిల్ అయినాయి. ఇవి తీస్తున్నా. ఇదే వాటర్లో ఈ క్యాలీఫ్లవర్ వేస్తున్నా. ఇది కొంచెం బాయిల్ చేసుకోవాలి. వాటర్లో క్యాలీఫ్లవర్ వేసిన ఇది కూడా బాయిల్ చేసుకోవాలన్నమాట. కొంచెం 5 మినిట్స్ చేసిన కూరగాయలు ఇవి పక్కన పెట్టుకుంటున్నా. ఇది పచ్చిమిర్చి రైస్లోకి ఇట్లా పొడుగా కట్ చేసుకోవాలి. ఇదేమో బిర్యానీలోకి, ఇది రైస్లోకి, ఇది బిర్యానీలోకి అన్నమాట. పచ్చిమిర్చి హాఫ్ బాయిల్ అయినాయి అన్నమాట. సో వీటిని కూడా తీసి పక్కన పెట్టుకుని హాఫ్ బాయిల్ చేసుకున్న క్యారెట్, ఆలు, బీన్స్ ఇంకా క్యాలీఫ్లవర్తో పాటు నేను పన్నీర్ క్యూబ్స్ కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకున్నాను అన్నమాట. పన్నీరు దీంట్లో ఇప్పుడు మనము చిన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకోవాలి రౌండ్గా ఇది. అండ్ ఆనియన్స్ మనం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ వేసుకోవాలి. సో దీంట్లో మనం ఇప్పుడు నేను నిమ్మరసం వేసుకున్నా. ఒక 4 నిమ్మకాయలంతది స్ట్రైనర్లో వేసుకుని గింజలన్నీ పోతాయి అనేసి నిమ్మరసం ఈ బౌల్ అయిందనమాట. నిమ్మరసము 4 నిమ్మకాయలది అది వేసేసుకున్నది. ఇది కరివేపాకు చిన్నగా కట్ చేసుకున్న, కొత్తిమీర అండ్ పుదీనా. ఇవన్నీ రైస్లకి బిర్యానీలకు రెండింటికి అనమాట. అండ్ పెరిగిది, నిమ్మరసం, కారం, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇవన్నీ వేసి ఇవన్నీ ఫస్ట్ మిక్స్ చేస్తున్నాను అనమాట. మ్యారినేట్ చేసుకోవాలి ఇట్లా. ఇంకా దీంట్లోనే మసాలా కూడా చూపిస్తా. రైస్ కోసం అని చెప్పేసి బాండీలో నూనె వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకున్నా. ఇవి ఫ్రై అవుతుంటాయి అన్నమాట. పువ్వు, ఇది గోధుమరాకు, ఇగో ఫ్లవరు, దాల్చిన చెక్క, కొంచెం షాజీరా, ఇది అనాస పువ్వు, లవంగాలు ఒక 2, ఇంకా యాలకులు 2, దాల్చిన చెక్క చిన్న 2 తీసుకున్నా. అవన్నీ ఇట్లా కడిగి పెట్టుకున్నా అనమాట. ఇది కేజీన్నర రైస్ అనమాట. ఇవన్నీ మ్యారినేట్ చేసుకున్న వెజిటేబుల్స్లో ములక్కాయలు ఉంటే ములక్కాయలు కూడా వేసిన 2. అది మీ ఇష్టం అనమాట, ఆప్షనల్. బాగుంటుందని వేసుకోకుండా ఏం కాదు. దీంట్లో గరం మసాలా వేసుకున్న ఒక టీ స్పూన్, అంటే ½ టీ స్పూను.
ఒక జాజికాయని తీసుకొని దీంట్లో వేసుకొని దంచిన అనమాట. దంచితే మొత్తగా పౌడర్ లాగా పౌడర్ నుంచి ఒక చిటికెడు తీసుకొని దీంట్లో వేసుకున్నాను అనమాట. వేసుకొని కలుపుకున్న టేస్ట్ కోసం జాజికాయ మసాలా పొడి అండ్ గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూను, 1/2 టీ స్పూన్ గరం మసాలా అండ్ ఒక చిటికెడు ఇది జాజికాయ పొడి. అండ్ ఇదైతే రైస్లో ఇవన్నీ ఫ్రై అవుతున్నాయి కదా. మసాలాలన్నీ ఇందాక మనం తీసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా వేసుకున్నాం. ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. స్పూను అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నా. అండ్ దీంట్లో నేను పసుపు వేయడం చూపించలేదు మీకు. ఈ చిన్న స్పూన్తోనే 1 స్పూన్ పసుపు, కారం తగినంత, ఉప్పు తగినంత, పెరుగు కూడా తగినంత వేసుకోండి. మీకు తెలుస్తుంది కన్సిస్టెన్సీ అనేది. మంచిగా నిమ్మరసం అనేది, పెరుగు అనేది ముక్కలకు బట్టి టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇక్కడ నేనైతే దీంతో ఇది హాఫ్ కేజీ అనమాట. అట్లా మూడు తీసుకున్న దీంతో అంటే కేజీన్నర రైస్ అనమాట. సో దీనికి మేము నార్మల్ రైస్తోనే బిర్యానీ చేస్తున్నాం. మీరు బాస్మతి రైస్తో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మాకు అవైలబుల్గా లేదని నార్మల్ రైస్తో వేస్తున్నా. అయితే ఈ నార్మల్ రైస్కి ఎట్లా తీసుకోవాలంటే వాటరు ఇది ఉంది కదా, దీనికి ఎన్ని గ్లాసులు తీసుకుంటే అన్ని గ్లాసుల వాటర్ వేయాలన్నమాట. ఎక్కువ వేయొద్దు. సో నేను 3 తీసుకున్నా కాబట్టి 3 గ్లాసెస్ వాటరే పోసిన అనమాట. అంటే కేజీన్నర రైస్కి దీంతో 3 సార్లు వాటర్ పోసిన. మీరు కూడా అట్లనే వేసుకోండి. ఒకవేళ బాస్మతి రైస్ అయితే ఇంకొకసారి ఎక్కువ పోసుకోండి, 4 సరిపోతుంది. ఇంకా బగారా ఇదైతే రైస్ కోసం ప్రిపరేషన్ అయితే ఇది మసిలిన తర్వాత దీంట్లో రైస్ వేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేను. ఒక 1/2 అవర్ ఇట్లా మ్యారినేట్ చేసి పెట్టుకోండి, ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. ఆల్రెడీ కడిగి పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, సో అవి మనం ఈ బాయిల్ చేసుకున్న వాటరు అండ్ ఇది ఉంది కదా దీంట్లో వేసేసుకోవాలన్నమాట. ఎసట్లో వేసేసుకొని 90% కుక్ చేసుకోవాలి. ఇది 90% కుక్ అవుతుంది అనమాట. సో మీరు ఏం తీయాల్సిన అవసరం లేదు. ఈ రైస్ని యాజ్ టీజ్గా తీసుకెళ్ళి ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఉంది కదా దాంట్లో వేసేసుకొని, సో అట్లా చేసేసుకొని దానిపైన ఒక వెయిట్ అయితే పెట్టాలన్నమాట. వాటర్ వేసి ఫస్ట్ ఒక 15 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్ కుక్ చేసుకోవాలి. అండ్ కింద ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ పైన ఈ గిన్నె పెట్టుకొని కుక్ చేసుకోవాలంటే అప్పుడు బాగా కుక్ అవుతుంది. రైస్, బిర్యానీ, రైతా, పెరుగు, ఇది మా స్టైల్లో మేము చేసే వెజ్ బిర్యానీ అనమాట. చూడండి ఎంత బాగా కుక్ అయిందో, వెజిటేబుల్స్ కూడా ఎంత సాఫ్ట్ కుక్ అయిందో, రైస్ కూడా పొడి పొడిగా చాలా బాగుంది కదా. సేమ్ టేస్ట్ కూడా రెస్టారెంట్ స్టైల్లో వెజ్ బిర్యానీ ఎట్లుంటుందో అదే టేస్ట్ ఉంటుంది అనమాట, ఏం తగ్గదు. అండ్ మేము ఎప్పుడు ఎక్కువ ఈ రైస్తోనే దమ్ బిర్యానీ లాగా చేసుకుంటాం అనమాట, నార్మల్ రైస్తోనే. అయినా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. ఉంటాం అలా, బాయ్.